నేను దీని మంచితనం, మంచి మనసు, మంచి గుణం అర్థం చేసుకోకుండా ఎంత ఇబ్బంది పెట్టానమ్మా. అమ్మా అయ్యో అయ్యో. నేను బాధపడి ఏడ్చినా నాకంత కష్టంగా అనిపించదు, కానీ మీరేడిస్తే నా మనసుకి కష్టంగా ఉంటుంది. నేను తట్టుకోలేను నాన్న. ప్లీజ్ నాన్న, ఏడవకండి. ఏడవనమ్మా, ఇంకెప్పుడు ఏడవను. ఏడ్చి నా గుండె బరువు దించేసుకున్నాను. అమ్మా శ్రావణి, ఇంకెప్పుడు నా మూలంగా నీకే కష్టము రానివ్వను. రానివ్వనమ్మా, రానివ్వను. తట్టుకోలేకపోతున్నానమ్మా, దుఃఖం ఆపుకోలేకపోతున్నాను. నా వల్ల కావటం లేదమ్మా. ప్లీజ్ నాన్న, ఏడవకండి నాన్న, ప్లీజ్. అమ్మా, నేను నీకు చేసిన అన్యాయం, తలపెట్టిన ద్రోహం, చేసిన అవమానాలు, పెట్టిన ఇబ్బందులు ఒక్కటొక్కటే తలుచుకుంటుంటే నా గుండె పగిలిపోతుందమ్మా. సిగ్గుపడుతున్నానమ్మా. కనీసం ఏ ఒక్కసారైనా నువ్వసలు కన్న తండ్రివేనా అని నువ్వు అడిగుంటే ఇంత బాధ ఈ రోజు కలిగి ఉండేది కాదేమో. కానీ నిన్నెంత బాధ పెట్టినా నువ్వు తేలిగ్గా తీసుకునే క్షణంలో క్షమించేస్తావు. ఆ మంచితనం ముందు తలదించుకొని తప్పు తెలుసుకొని తల్లడిల్లిపోతున్నానమ్మా. నిన్ను సూటిగా చూడలేకపోతున్నానమ్మా. అంకుల్, బాధపడకండి. శ్రావణి ఇంత ఓపికగా ఉండటానికి బామ్మ పెంపకమే కారణం. శ్రావణి మిమ్మల్నే కాదు, ఇంతవరకు ఎవరిని హర్ట్ చేయలేదు, చెయ్యదు కూడా. దీని మంచి మనసేనమ్మా దీని అన్ని కష్టాల నుంచి గట్టెక్కిచ్చింది. రామూర్తి, మన అందర్నీ కాపాడింది దీని మంచి గుణమేనయ్యా. లేకపోతే ఆ దుర్మార్గుడు రంగనాథానికి నా కూతుర్ని ఇవ్వను అని అనగలిగేవాడువేనా? దీని మంచితనమే నీ మనసు మార్చిందయ్యా. నాన్న, ఇప్పుడు ఆ రంగనాథన్కి ఎలా ఉందో ఎవరికైనా తెలుసా? వాడెలా చేస్తే మనకెందుకే? వాడు నీకు తలబెట్టిన కీడుకి ఇంతకింత అనుభవించి తీరుతాడు. వాడు నాశనం అయిపోతాడు. వాడి సంగతి మనకెందుకు చెప్పు, వదిలేయ్. అలా అనుకున్నానమ్మా. అతనికి ఏమైనా అయితే ఎన్నాళ్ళు నేను పడ్డ కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది. నీ కష్టం వేస్ట్ అవడం ఏంటమ్మా? ఏం మాట్లాడుతున్నావు తల్లి నువ్వు? అవును నానమ్మా, వాణ్ణి దీపపు కుందితో తల మీద కొట్టింది నేనే. శ్రావణి, ఏంటమ్మా? అవును నాన్న, నేనే కొట్టాను. అసలేం జరిగిందంటే, అది నాన్న జరిగింది. నాన్న, ఆ సుబ్రహ్మణ్య ఆ దీపక్కుంది తీసుకుని ఆ విషయం ఎవరితోనూ చెప్పొద్దు, చెప్తే లేనిపోని ఇబ్బందని నన్ను తీసుకుని వెళ్ళాడు. నాన్న దగ్గర నేనేది దాచును, అందుకే మీకు చెప్తున్నాను నాన్న. శ్రావణి, నువ్వేమీ ఆ విషయం గురించి ఆలోచించకు. ఒకవేళ వాడు చస్తే నేనే ఆ రాక్షసుని కొట్టి చంపానని పోలీస్ స్టేషన్లో చెప్తాను. శ్రావణి, రండి. రండి నాన్న. అమ్మా, ఈయన సుబ్రహ్మణ్యం గారి ఫ్రెండ్. నమస్తే సార్. నమస్తే బాబు. శ్రావణి, సుబ్రహ్మణ్యం ఆ రంగనాథన్ కొట్టింది నేనే అని పోలీస్ స్టేషన్లో సరెండర్ అయిపోయాడు. అలాగా నాన్న, రండి మనం పోలీస్ స్టేషన్కి వెళ్దాం. వద్దు శ్రావణి. ఆపకండి సార్. వారిప్పుడు నాకు చేసిన సహాయానికి నేను నా ప్రాణాలు ఇచ్చి కూడా రుణం తీర్చుకోలేను. మళ్ళీ నా కోసం వారు జైలుకి వెళ్ళడం నేను భరించలేను. నేను జరిగింది పోలీస్ స్టేషన్ లో చెప్పేస్తాను. ఈ విషయం ఎవరికి చెప్పొద్దని చెప్పే వాడు నన్ను మీ దగ్గరికి పంపించాడు. మీరు నిజం చెప్తే మీ చదువుకే ఇబ్బంది.
అందుకే వాడు అలా చెప్పమన్నాడు. వాడు చాలా కరెక్ట్గా ఆలోచించాడని నాకు అనిపిస్తోంది. సార్, ఆయనకి పెద్ద మనసు ఉండొచ్చు, మంచివారు కావచ్చు. అందుకని నేను మౌనంగా ఉండి శిక్ష వారికి వెయ్యాలా? రండి నాన్న, మన స్టేషన్కి వెళ్ళి నిజం చెప్పేద్దాం. వారిని విడిపించి బయటికి పంపిద్దాం. అవునమ్మా, నువ్వనేది కరెక్టే. అయ్యో ఏంటి సార్ మీరు కూడా? కాస్త నేను చెప్పేది ముందు పూర్తిగా వినండి. అసలు ఏం జరిగిందంటే, అది సార్ జరిగింది. వాడు జామీన్ మీద బయటికి వచ్చేయడం కూడా జరిగిపోయింది. వాడిప్పుడు బయటే ఉన్నాడు. ప్రాబ్లం ఏం లేదు, సరేనా? కేవలం జామీన్ మీదే కదా వచ్చారు, పూర్తిగా కేసు నుంచి బయటపడలేదు కదా. ఏమైనా నా మూలంగా వారికి ఏ ఇబ్బంది రాకూడదు, అందుకే నేను వెళ్తానంటున్నాను. మీ భయం నాకు అర్థమైంది. మీరేం భయపడకండి, న్యాయం మన పక్కనే ఉంది. పైగా ఓ సిన్సియర్ ఎస్ఐ గారు మన పక్షాన్నే ఉన్నారు. ఏ ప్రాబ్లం లేదు.